ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఒక్కసారి చూడగానే నన్ను తాకు. నీ మనసులో ఉన్నటువంటి, అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు, నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త గురించి తప్పక తెలుసుకో అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి తప్పకుండా తెలుసుకో. ఒక్కసారి మనసారా నా రూపాన్ని తలుచుకొని, నేను నీ ఎదుట ఉన్నాను అనుకొని, తప్పకుండా నన్ను తాకినటువంటి స్పర్శతో, అలాగే ఆ అనుభూతితో ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించు. నువ్వు ఎంతో మంచి మనసు కలవాడివి. అలాగే ఆదర్శంగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకున్నావు. కానీ నీలో మాత్రం నాకు అసలు ఏ మాత్రం అస్సలు నచ్చినటువంటి ఒక విషయం ఉంది. అదేమిటో తెలుసా? అహంకారం. నీలో అహంకార భావం రోజు రోజుకి పెరిగిపోతుంది. జాగ్రత్త. ఆ అహంకారం అనే అజ్ఞానం, ఆ అంధకారం నుండి నువ్వు బయటపడకపోతే చాలా నష్టపోతావు. ఈరోజు నీతో ఉన్నవారంతా కూడా నీపై ప్రేమతో ఉంటున్నారనుకోవద్దు. అది కేవలం నీ భ్రమ అవుతుంది. నీ దగ్గర ఉన్నటువంటి ధనం చూసి మాత్రమే, వారి అండ చూసుకొని నువ్వు నాకేంటి, నా అంత ఇక ఎవ్వరూ లేరని మాత్రం నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి వద్ద అహంకార భావం చూపించవద్దు. అది ఏమాత్రం నీకు అస్సలు మంచిది కాదు. గుర్తుంచుకో. అందుకు నీకొక చిన్న ఉదాహరణ చెబుతాను, శ్రద్ధగా విను. ఎన్ని సంవత్సరాలు స్నేహం చేసినా ఒక మనిషి వ్యక్తిత్వం ఎవ్వరికీ తెలియదు. డబ్బిచ్చి తిరిగి తిరిగి తీసుకునేటప్పుడే తెలుస్తుంది. అలాగే ఇల్లు పెద్దగా చిన్నగా ఉంటే వారి గుణం తెలియదు. వాళ్ళు భోజనం వడ్డించేటప్పుడే వారి గుణం ఏమిటో అర్థమవుతుంది. మంచి వాళ్ళ చేతిలో గంజి తాగినా తృప్తిగా ఉంటుంది. అహంకారంతో పరమాన్నం పెట్టినా వెగటుగా ఉంటుంది. ఒకసారి కుబేరుడు అనుకున్నాడట, శివయ్యను ఒకసారైనా తన ఇంటికి తీసుకుని వెళ్ళి, స్వామి, ఎప్పుడూ కూడా అసలు రుచి చూడనటువంటి కమ్మని భోజనం నీకు పెట్టాలి అని చెప్పి కుబేరుడు అనుకుంటాడు. శివయ్య వచ్చి తింటే అది అదృష్టం అనుకోవాలే కానీ కుబేరుడి యొక్క ధనగర్వం చూపించాలి అని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా గణపతి గర్వభంగం చేసేశాడు. కుబేరుడికి ఆ సంపద అనుగ్రహించిన స్వర్ణాకర్షణ భైరవుడికి తన సంపద ప్రదర్శించాలి అని అనుకుంటాడు. అందరికీ భిక్ష వేసేటటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ఆది భిక్షువును నేను అనేటటువంటి ఆ భిక్ష పాత్రతో సంచరిస్తూ ఉన్నాడు. బాబాగారు కూడా అదే చేశారు. అన్ని పంచపక్షాలు తెచ్చిపెట్టే భక్తులు ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం భిక్షాటనలో వేసిందే సంతోషంగా, తృప్తిగా స్వీకరించేవాడు. అందరికీ, ప్రతి జీవికి ఏం కావాలో తెలుసుకొని వారికి కావాల్సింది సమకూరుస్తున్నటువంటి గొప్ప గురువు. తనకేం కావాలో తాను సమకూర్చుకోలేడా? అయినా సరే సమకూర్చుకోలేదు. భిక్షాం దేహి అంటూ అమ్మవారి వద్ద స్వీకరించాడు పరమేశ్వరుడు. అలాగే బాబాగారు కూడా తను అందరి ఇంటికి వెళ్ళేవారు కాదు. కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళి స్వీకరించేవారు. ఇంకా మనం ఆ భగవంతుని వద్ద పట్టెడు అన్నం తీసుకుని బ్రతికేవాళ్ళం. ఎందుకు మరి మనకు అంతటి అహంకారం? మనకు ఇచ్చిన దాంట్లో భగవంతుడు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దానిని మనం అదృష్టంగా భావిస్తూ భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండాలి తప్ప సాటివారి పట్ల అహంకార భావంతో ఎప్పుడూ ఉండకూడదు. మనకు తోచినటువంటి సహాయం చేయాలి, లేదా మానుకోవాలి. సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ అలాంటి వారి పట్ల మాత్రం అస్సలు అహంకారం మాత్రం ప్రదర్శించకూడదు అంటున్నారు బాబాగారు. ఇది జీవితంలో ఎప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోకూడదు. రోజులన్నీ, ఎందుకంటే రోజులన్నీ ఎప్పుడూ కూడా ఒకరికి అనుకూలంగా ఉండవు. ఒకరికి కొన్ని రోజులు అనుకూలంగా ఉండవచ్చు, మరికొన్ని రోజులు వారికి కాస్త బాధ కలిగించేలా, ఎవరి సహాయమైనా సరే వారికి పొందేలా ఉండవచ్చు. కాబట్టి అన్ని రోజులు ఒకేలా ఉండవు. కాబట్టి ఎవరినైతే మనం అవమానించామో, ఎవరి వద్ద అయితే మనం అహంకారం చూపించామో, ఎప్పుడైనా సరే వారి సహాయం మనకు రావచ్చేమో, అది మనం ఎలా చెప్పగలం? కాబట్టి ఎవరి పట్ల కూడా అహంకార భావం అయితే చూపించకూడదు. కాబట్టి నీలో నాకు నచ్చినటువంటి ఆ ఒక్క విషయాన్ని తప్పకుండా నీవు వదిలిపెడతావు కదూ. ఎవరి వద్ద కూడా అహంకార భావం ప్రదర్శించవు కదూ. నీ ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. సమయాన్ని వృధా చేయకు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికే చెయ్యి. అత్యంత లాభాన్ని పొందే భాగ్యం నీకు రాసిపెట్టి ఉంది. కాబట్టి కాలాన్ని మాత్రం వృధా చేయవద్దు. నువ్వు ఎలా అయినా సరే విజయం పొందాలి.
అలాగే నిన్ను ఎవరైతే కొందరు విమర్శించారో వారందరికీ కూడా నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. ఇదంతా జరిగే తీరాలి. జరగాలి అంటే నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం. కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి ముళ్ళలాంటి కొన్ని బాధలను తీసేయి. ఆ బాధల వలన కొన్ని రోజుల్లో నీకు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నీలో లేనిపోయినటువంటి అహంకారం ఎక్కువైపోయింది. దానివలన నీతో ఉన్నవారిని కూడా కాస్త ముభావంగా ఉంటున్నావు. అలాగే వారిని కూడా కాస్త చిన్నచూపు చూసేలా ఉంటున్నావు. ఇదంతా కేవలం కర్మ యొక్క ఫలితం అనుకోవచ్చు. కాకపోతే కేవలం మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల కూడా రాసిపెట్టి ఉంటుంది. అన్నిటికీ కర్మే మూలం కాదు. మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తనను కాస్త అదుపులో ఉంచుకోండి. నేను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చేటటువంటి బాధ్యత నాది కదా! నువ్వు నమ్మకంతో ఉంటే చాలు. తరువాత కథంతా కూడా నేనే నడిపిస్తాను. నువ్వు అనుకున్నది ఆలస్యమైంది ఒప్పుకుంటాను. కానీ దాని గురించి నీకు బాధ కలగడం, అలాగే కోపం ఎక్కువ కావడం ఇలాంటివన్నీ కూడా సహజమే. అయితే దాని వెనుక ఒక మంచి లాభం కలిగే యోగం ఉంది. అలా నీకు ఒక్కొక్కటిగా లాభాలు చేకూరుస్తూ ఉంటాను. ఒకటి చెప్పనా? నీ కుటుంబ పోషణకు మాత్రం ఎలాంటి లోటు ఇప్పటి వరకు రానివ్వలేదు. కానీ రాజరికంగా నువ్వు బ్రతకాలి అని అనుకోవడం మాత్రం అస్సలు తగినటువంటి పని కాదు. మానవ సహజమైనటువంటి కోరికే, కాదనడం లేదు. కానీ అందుకు కేవలం అనుకుంటే మాత్రమే సరిపోదు. అందుకు చాలా శ్రమ అవసరం. నిజం చెప్పాలంటే మహారాజు పదవి కంటే కూడా పేదరికమే చాలా మంచిది. పేదరికమే అసలైనటువంటి రాజరికం. ఐశ్వర్యం కన్నా పేదరికమే 1,00,000 రెట్లు శ్రేష్టం. ఈ సాయిని అర్థం చేసుకోవడం మానవ మనసుకు కాస్త కష్టంగా ఉండవచ్చు. అలాగే నా మాటలను కూడా నీకు అర్థం చేసుకోవడం కాస్త కష్టం అనిపించవచ్చు. కానీ నా మార్గంలో నడిచి చూడు, తప్పకుండా నీకు నా మాటలు పూర్తిగా అర్థమవుతాయి. నీకు నేను రుజువు చేయవలసినటువంటి పని కూడా లేదు. ఎందుకంటే నీ బాబా నీతో ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాడు. ఆయన లీలలు నువ్వు అడుగడుగునా పొందుతూనే ఉంటావు. ఇంకా నీకు ఆయన రుజువు చేయవలసినటువంటి అవసరం లేదనుకుంటాను. ఎక్కువ ఆలోచనలతో సతమతమవ్వకుండా జాగ్రత్తగా నువ్వు ఎంచుకున్నటువంటి పనిని పూర్తి చెయ్యి. అందులో గొప్ప లాభాన్ని పొందే భాగ్యం నీకు రాసిపెట్టి ఉంది. నీలో కోపం ఎక్కువైనా, అహంకారం ఎక్కువైనా సరే, నేను మాత్రం నిన్ను వదులుకుంటానా ఏమిటి? నీకు అన్నీ కూడా జాగ్రత్తగా తెలియజేయవలసినటువంటి బాధ్యత నాదే కదా! ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ మన బంధం ఇలాగే ఉంటుంది. నిన్ను జాగ్రత్తగా మంచి మార్గంలో నడిపించడం నా కర్తవ్యం. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగా ఒకేలా ఉంటాయి. అందులో మాత్రం ఎలాంటి భేదభావం ఉండదు. సాయి మిమ్మల్ని ఎవ్వరి ముందు కూడా తలవంచనిచ్చేటటువంటి పరిస్థితి తీసుకురాడు. అలాగే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు, అలాగే నువ్వు ఇన్ని రోజులు పడినటువంటి కష్టము అంతా కూడా ఎలా అయితే నువ్వు సర్దుకుంటూ వచ్చావో అంతకు 10 రెట్లు నీకు మంచి లాభదాయకం కలిగేలా ఈ సాయి గొప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఇంత గొప్ప పెన్నిది సాయినాథుడే నీకు దొరికాడు. ఇంకా నీకు కావాల్సిందేమిటి? ఆయన అండతో అడుగడుగునా మంచి మార్గంలో నడుస్తూ నీ పనిని నీవు చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళు. తర్వాత జరగవలసినటువంటి లాభం గురించి నాకు వదిలివేయి. కాబట్టి నీలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని ఈ క్షణమే విడిచిపెట్టాయి. నీ జీవితం ఇంతేనేమో అనేటటువంటి నిరాశకు మాత్రం ఎప్పుడూ గురి కావద్దు. నిన్ను పుట్టించిన భగవంతుడికి నీ స్థితిని మార్చేందుకు కేవలం ఒక క్షణం చాలు కదా! కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటావు కదూ! తప్పకుండా మంచి లాభాన్ని పొందుతావు. నా మాటలు ఏవీ కూడా వృధా కావు. నా భక్తులకు నేనేమిటో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నిన్ను అమితంగా ప్రేమించేవారిలో ఈ బాబా ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. ఈ విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోవు కదూ! ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నీకు చేరేలా తప్పక నిన్ను అనుగ్రహిస్తాను. అంతవరకు ఓపికగా ఎదురు చూస్తూ ఉండు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.